కుంట్ల కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. అలాగే మనకు సంబంధించిన మన మిత్రులైనటువంటి ఇప్పుడు మన సింగం సత్యగౌడ్ గారు వచ్చారా, లేకపోతే పోచబోయిన శ్రీహరి యాదవ్ కాదు, చేతుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు కాబట్టి మనం ఒకసారి మన కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. కుమార్ గౌడ్ గారు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2753 షాపులు ప్రతి జిల్లాలకు కేవలం ఎటుపోయినా కూడా మద్యం షాపుల మీదనే దృష్టి సారిస్తుంది. దీని ద్వారా గౌడ సంఘానికి ఎంతవరకు ఆదాయం వస్తుంది, ఈ గౌడ సంఘానికి అసలైన వృత్తి ఏదైతే ఉన్నదో గౌడు కల్లు గీత కార్మిక సంబంధించింది వారికి నష్టం ఇట్లా ఈరోజు నష్టం కలిగిస్తూ ఈరోజు బీర్ షాపులకు బార్ షాపులకు ఏదైతే విచ్చలవిడిగా లైసెన్సులు జారీ చేయడం వల్ల ఎలాంటి ఆదాయం ఏదైతే వస్తున్నదో దానికి గౌడ సంఘానికి ఎంతవరకు నష్టం వాటిల్తుందని మీరు అనుకుంటున్నారండి? నమస్కారం, నా పేరు గౌడ్ సార్. జమీల్ గారు ఇలా డిబేట్ లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రభుత్వం పాలసీ మొదటి నుంచి వెళ్ళి గీత కార్మికులను అనగదొక్కడానికి చేసిన పాలసీ లిక్కర్ పాలసీ. ఫస్ట్ సారాను బంద్ చేసి సారా లెక్క దొరుకుతలేదన్న దాని మీద సారా కాంట్రాక్ట్ రద్దు నిషేధం పేరుతో సారాను బంద్ చేసి లిక్కర్ ను డెవలప్ చేస్తుంది. లిక్కర్ డెవలప్ అవుతుందని దాంట్లో కళ్ళు గీత కార్మికులు లాభపడుతుందని చెప్పి సిటీ ఏరియాలో మొత్తం దుకాణాలు బంద్ చేయించి వాళ్ళని మందు కేసులు పెట్టి మొత్తం వాళ్ళని మూసేపిస్తుంది. మందును కంట్రోల్ చేసే శక్తి గవర్నమెంట్ కి లేదా? అలా కాకుండా ఎటు చేసి లిక్కర్ పాలసీని లిక్కర్ కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసమే కళ్ళను బంద్ చేపిస్తుంది పరోక్షంగా. ఇటు తాగుబోతులను చేస్తుంది. ఎంతో వేల కోట్లు, 5,000 కోట్లు 10,000 కోట్లు వచ్చే ఆమ్దాన్ని లక్షల కోట్లకు తీసుకోపోతుంది. జనాన్ని నష్టపోతున్నారు. ఇవాళ డ్రగ్స్ మీద నియంత్రణ చేస్తున్న కారణం ఏంటంటే ఈ రేటు పెరగడమే డ్రగ్స్ పెరగడానికి కారణమవుతుంది. ఈ రేట్ల లేకపోతే అసలు డ్రగ్స్ దొరికి వాడు ఎందుకు పోతాడు? ఎందుకంటే 5 రూపాయలకు దొరికిన పావుసేరు, 5 రూపాయలకు దొరికిన బీరు ఇవాళ నువ్వు 200 రూపాయలు 300 రూపాయలకు అమ్ముకొని 1,000 రూపాయలు బడ్జెట్ చేసినాక జనాన్ని తాగుబోతులను చేస్తున్నారు పరోక్షంగా. కోట్ల రూపాయల కోసం మొత్తం దీని మీదనే ఆధారపడుతుంది ప్రభుత్వం. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ లేదా, జిఎస్టీ లేదా, మన ఏంటి ఐటీ ట్యాక్స్లు వస్తలేవా? ఎన్నో వేల కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ మీద ఆమ్దాన్ వస్తుంది. ఎన్నో విధాల నియంత్రణ చేసేది పోయి అన్ని వీటిని బాగా సంపాదించుకొని పోయి మొత్తం రేట్లు పెంచి దీని మీద తాగుబోతులను తయారు చేస్తుంది మొత్తం గవర్నమెంట్. మొత్తం ఆమ్దాన్ అంతా దీని మీద కావాలని చూస్తుంది. అసలు కారణం ఏంది? ఇటు తాగుబోతులు అవుతున్నారు, నష్టపోతున్నారు. పరోక్షంగా పోలీసులను పెట్టి తాగుబోతులను తీసుకొని జైల్లో దొరుకుతున్నారు. తాగినందుకు అట్లా పనులు చేస్తున్నారు. గీత కార్మికులను ఈ విధంగానే దొరుకుతున్నారు. ఎట్టి చేసిన గవర్నమెంట్ పాలసీ మొత్తం తాగుబోతులను పెంచాలి, డబ్బులు చంపాలి. మన సంసారం ఏమన్నా వాడు ఎక్కడైనా తాగిదామని మనకు సంబంధం లేదు. మనకు డబ్బు వచ్చిందే లెక్క. ఇంత రేట్లు పెంచి గవర్నమెంట్ సంపాదించుకోవాల్సిన అవసరం వేరే పాలసీ ఏ గవర్నమెంట్ ఇండియాలో ఇలా లిక్కర్ మీద చేసి డబ్బులు మహారాష్ట్ర గవర్నమెంట్ లేవా అక్కడ తాగటం చాపులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అయినా లిక్కర్ మీద పాలసీ కోట్ల రూపాయలు సంపాదించట్లేదు గవర్నమెంట్. ఒక మన తెలంగాణ ప్రభుత్వమే ఈ విధంగా ఇది చేస్తున్నది. కారణం ఏంటి? దాన్ని అందరూ జనం ఆలోచించాలి. అసలు ఇది ఒక వారం రోజులు తాగుడు బంద్ చేస్తే ప్రభుత్వ పరిస్థితి ఏందో తెలిసిపోతుంది అక్కడ. కానీ అంత ఆలోచన లేదు కదా జనం దగ్గర. పాలసీలు లక్షల దుకాణాలు పెట్టి కోట్ల దుకాణం అమ్మటం కూడా ఏం లాభం లేకుండా అవుతుంది. కారణం ఏం చేస్తాం? దాని వల్ల ఏమవుతుంది? బెల్ట్ షాపులు ఇస్తున్నారు. బెల్ట్ షాప్ లో ఈ ఎంఆర్పీ అంతా వాడికి ఏం మిగలదు. బెల్ట్ షాపులకు అమ్ముకుంటే పావుసేరు 15 రూపాయలు ఎక్కువ పెరుగుతుంది. దాంతో అటు వాళ్ళని ఇది చేస్తున్నారు, అటు ఆపకారులు బతున్నారు. తాము మొత్తం ఇట్లా ఈ వ్యవస్థ మొత్తం నాశనం చేయడానికి కారణం దీని ఎంత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మేధా ఉన్నారు. దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు గవర్నమెంట్? డబ్బుల కోసం ఇది పచ్చి ఉదాహరణ అనొద్దు కానీ ఇదొక ఈ మందును ఇచ్చేయడం అయితే గవర్నమెంట్ పచ్చి వ్యభిచారం అయింది. డబ్బులు సంపాదించుకోవడం. ఎన్నో వనరులు ఉన్నాయి మన రాష్ట్రానికి. ఖనిజాలు మొత్తం మైండ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఎన్నో ఆమ్దాన్ని వచ్చినాయి. దీని మీద ఎందుకు పెంచుకోవాలా? దీన్ని తక్కువ వేసి జనాన్ని తక్కువలో దొరికితే వాడు తాగడానికి అలవాటు పడడు కదా. 1,000 రూపాయల బాటిల్ పెట్టి అమ్ముకోవాల్సిన అవసరం ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? వాడు తాగుడికి అలవాటు పడ్డాక ఇల్లు జాగ్లు అన్ని అమ్ముకొని ఇలా తాగడానికి తయారవుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదు? ఒక మద్యం పారం మీదనే మొత్తం ఇన్కమ్ చూస్తుంది తప్ప మిగిలిన ఎన్నో వనరులు రాష్ట్రానికి వచ్చేది. ఇవి 1,000 కోట్ల రూపాయలు దీని మీద ఎందుకు ఆలోచించాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం కూడా, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇది ఎందుకు ఇది చేస్తున్నారు? ఈ పాలసీ ఇట్లా ఓన్లీ అప్లికేషన్ల మీద 3 లక్షలు ఇంత సారా మామూలు పడితే మామూలు రానోడికి కూడా రిఫండ్ ఇచ్చేది EMD. అలా కాకుండా మొత్తం వచ్చిన పైసలన్నీ అట్లే వాళ్ళు దోసుకొని అందరినీ పార్ట్నర్లు చేసి అందరు దందా చేయడానికి కాడికి పట్టుకొస్తున్నారు మొత్తం. ఇది నాకు తెలిసిన వరకు నేను చెప్తున్న పాలిస్తాను. రైట్ కుమార్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. చాలా స్పష్టమైన ఒక బ్రహ్మాండమైన పాయింట్ చెప్పారు. కేవలం మద్యం తాగడానికి బాని